బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో భూ బకాసురుల బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనిచేసి చేతివాటం చూపిన అధికారుల అవినీతి బండారం బట్టబయలవుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రాజెక్టులు ఎక్కడ వస్తాయో ముందే తెలుసుకున్న అధికారులు రైతులను నిండా ముంచి తక్కువ ధరలకే భూములు కొట్టేశారు. ఈ భూదందాలో ఇప్పటికే మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సహా పలువురు ఉన్నతాధికారులు బయటపడగా ఇప్పుడు రజత్ కుమార్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ శాఖ సెక్రటరీగా పనిచేశారు రజత్ కుమార్. మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం హేమాజీనగర్లో అత్యంత విలువైన భూములను తనతో పాటు కుటుంబ సభ్యుల పేర్ల మీద మొత్తం 52 ఎకరాలు కొనుగోలు చేసినట్లు ధరణి రికార్డులో నమోదైంది. అందుకు సంబంధించి ఆధారాలు బయటపడడంతో అధికారులు వాటిపై దృష్టి సారించారు. అయితే హేమాజీనగర్లో భూమి కొన్నది వాస్తవమేనన్నారు మాజీ ఐఏఎస్ రజత్ కుమార్. 2013లో భూమి కొనుగోలు చేశానని, ప్రభుత్వ అనుమతితోనే భూమి కొన్నట్లు వెల్లడించారు. 2021లో మొత్తం భూమిని వేరే వ్యక్తికి అమ్మేసినట్లు చెప్పారు. 52 ఎకరాల భూమి తన పేరుపై లేదని, తన పేరుపై 15 ఎకరాలు, తన భార్య పేరుపై 17 ఎకరాలు ఉందని రజత్ కుమార్ వివరించారు. భూమి అమ్మేసిన ధరణిలో తన పేరుపై భూమి ఉండటం ఏంటని అన్నారు. ఈ విషయంలో తనకు సంబంధం లేదని, భూమి అమ్మకానికి సంబంధించిన పేపర్లను కూడా బయట పెడతానని అన్నారు రజత్ కుమార్. భూములు అమ్మినా కూడా ధరణిలో ఇంకా రజత్ కుమార్ పేరు ఎలా ఉంటుందన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో ధరణిలో జరిగిన లోపం ఏమైనా ఉందా, లేదంటే అక్రమాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మరోవైపు భూమికి సంబంధించిన అన్ని సమస్యలకు సింగిల్ సొల్యూషన్ ధరణి అన్నట్లుగా ప్రచారం చేసిన బీఆర్ఎస్ సర్కారుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో భూ బకాసురుల బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనిచేసి చేతివాటం చూపిన అధికారుల అవినీతి బండారం బట్టబయలవుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రాజెక్టులు ఎక్కడ వస్తాయో ముందే తెలుసుకున్న అధికారులు రైతులను నిండా ముంచి తక్కువ ధరలకే భూములు కొట్టేశారు. ఈ భూదందాలో ఇప్పటికే మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సహా పలువురు ఉన్నతాధికారులు బయటపడగా ఇప్పుడు రజత్ కుమార్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.